ఊరులో ఒక చిన్న ఎరుపు కోడి ఉండేది. అది చిన్నదైనా ఎంతో కష్టపడే కోడి. అది ఎప్పుడూ నేలలో గింజలు, పురుగుల కోసం తవ్వుతూ ఉండేది. ఆ కోడి తోడు ఉండేవి ఒక సోమరితనమైన పిల్లి, నిద్రలేని కుక్క, మరియు శబ్దం చేసే బాతు. ఒకరోజు ఉదయాన్నే కోడి బొడ్డు పక్కన తవ్వుతున్నప్పుడు కొన్ని బంగారు గింజలు కనిపించాయి. అయ్యో, అదృష్టం! అంది కోడి ఆనందంగా. ఈ గింజల్ని నాటి పెంచితే వాటి నుండి గోధుమ పంట వస్తుంది. ఆ పంటతో పిండి తయారు చేసి రొట్టెలు కాల్చవచ్చు. కోడి తన మిత్రుల వద్దకు వెళ్లి అడిగింది, ఈ గింజల్ని నాటేందుకు ఎవరు సహాయం చేస్తారు? పిల్లి అంగడిగా లేచి అంది, నాకిప్పుడు నిద్ర అవసరం. నేను వద్దు. కుక్క అర్ధ నిద్రలో మూలుతూ అంది, నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నేను సహాయం చేయలేను. బాతు బాగానే గట్టిగా కూతిస్తూ అంది, నేను సరస్సుకెళ్ళాలి. సమయమే లేదు. మరి నేను ఒంటరిగా చేస్తాను అంది కోడి. అలా చేస్తూ గింజలు నాటింది, మట్టి కప్పింది, నీళ్లు పోసింది. ప్రతిరోజూ కోడి వాటిని జాగ్రత్తగా చూసింది. కొద్ది వారాల్లో గోధుమ పంట పెరిగింది. తరువాత కోడి మళ్లీ అడిగింది, ఇప్పుడు పంటను కోసేందుకు ఎవరు సహాయం చేస్తారు? పిల్లి అన్నది, ఇద్దరికీ వేడిగా ఉంది. కుక్క అన్నది, నా తల నొప్పిగా ఉంది. బాతు అన్నది, నేను ఈతకి వెళ్తున్నాను. మరి నేను ఒంటరిగా చేస్తాను అంది కోడి. గోధుమల్ని కోసి మడవలో బొచ్చు చేసి ఇంటికి తెచ్చింది. తర్వాత కోడి మరోసారి అడిగింది, ఇప్పుడు ఈ గోధుమల్ని మిల్లుకు తీసుకెళ్లి పిండి చేయాలంటే ఎవరు సహాయం చేస్తారు? పిల్లి అన్నది, నాకు దూరంగా నడవడం ఇష్టం లేదు. కుక్క అన్నది, నేను అలసిపోయాను. బాతు అన్నది, నేను కొలనులోకి పోతున్నాను. మరి నేను ఒంటరిగా చేస్తాను అంది కోడి. గోధుమలు తీసుకెళ్లి మిల్లులో పిండి చేయించింది, ఇంటికి తెచ్చింది. ఇప్పుడు కోడి పిండి తీసుకుని గోధుమ రొట్టెలు కాల్చడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఈ బ్రెడ్ కాల్చడంలో ఎవరు సహాయం చేస్తారు అని మళ్లీ అడిగింది. పిల్లి అన్నది, నా పంజాలకి పిండి అంటిపడుతుంది. కుక్క అన్నది, నేను వంట చేయలేను. బాతు అన్నది, నేను ముద్దల్లో ఆడాలి. మరి నేను ఒంటరిగా చేస్తాను అంది కోడి. పిండి, నీరు, ఉప్పు కలిపి ముద్ద చేసి కాగిన ఉప్పెనలో వేసి బంగారు రంగు బ్రెడ్ కాల్చింది. వంటగదిలో పరిమళం నిండిపోయింది. కోడి పలకపై బ్రెడ్ పెట్టి మళ్లీ అడిగింది, ఇప్పుడు ఈ బ్రెడ్ తినడానికి ఎవరు వస్తారు? పిల్లి ఒక్కసారిగా వచ్చి, నేను తినాలి అంది. కుక్క కుదిరినట్టు కూర్చుంది. నేను తినాలి అన్నాడు బాతు అల్లరిగా గెంతుతూ. నా ఫేవరెట్ బ్రెడ్ అన్నాడు. కాని చిన్న కోడి తలపించక గంభీరంగా అంది, మీరు నాతో ఏ పని చేయలేదు. గింజలు నాటలేదు, కోయలేదు, మిల్లుకు తీసుకెళ్లలేదు, బ్రెడ్ కాల్చలేదు. కాబట్టి ఈ బ్రెడ్ నేను ఒంటరిగా తింటాను. అలా చేసింది కూడా. ఆమె ఒక్కసారిగా బ్రెడ్ను ఆస్వాదిస్తూ తింటూ తీపి చిరునవ్వుతో చూసింది. పిల్లి, కుక్క, బాతు ఆత్మవిమర్శతో చూశారు. వాళ్లకి ఆకలిగా ఉండి సిగ్గుతో తలవంచారు. ఆ రోజునుంచి అన్నీ మారిపోయాయి. తరువాత కోడి మరోసారి గింజలు కనుగొన్నప్పుడు పిల్లి అంది, ఈసారి నేనే తవ్వుతాను. కుక్క ఉత్సాహంగా అంది, బుట్టలు నేను మోస్తాను. బాతు అంది, పంటకి నీళ్లు పోస్తాను. వాళ్లంతా కలిసికట్టుగా పనిచేశారు. తర్వాత రొట్టెలు కాల్చినప్పుడు వారందరూ కలిసి టేబుల్ దగ్గర కూర్చుని తిన్నారు.